సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీసిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. మా గురుదేవులు కృత్తాళం శంకరాచార్య జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. జగన్మాత ఆ లలిత త్రిపుర సుందరి అమ్మవారి పాదపద్మాలకు ప్రణమిల్లుతూ, అమ్మవారి అనుగ్రహం అందరి మీద వర్షించాలని కోరుకుంటూ, వశిన్యాది దేవతలు మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. అలా పోగొట్టుకోవాలి అంటే శంకరాచార్యులు వారు చెప్పినట్లుగా నల్లనైనటువంటి అమ్మవారి కేశ పాశాలను స్మరించాలి అని చెప్తూ, అందువల్ల అమ్మవారికి సంబంధించినటువంటి కురుల గురించి చెబుతూ బంధురాలక అని చెప్పారు. మనోహరమైనటువంటి దట్టమైనటువంటి ఎత్తు పల్లాలుగా ఉన్నటువంటి ఆమె జుట్టుని వర్ణించారు ఆ నామంలో. సౌందర్య స్వరూపిణిగా అమ్మవారిని ఆ నామంలో చెప్తూ శంకరాచార్యులు వారు చెప్పారుగా అజ్ఞానం పోగొట్టుకోవటం కోసం ఆ నామాన్ని మంత్రంగా ఉపాసించవచ్చు. ఆ తర్వాత అమ్మవారి గురించి చెబుతూ, విమర్శ రూపిణి విద్య వియదాది జగత్ప్రసూః సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అని చెప్పారు. అమ్మవారి గురించి వివరిస్తూ విమర్శ రూపిణి అని అన్నారు. అంటే ఆమె విమర్శ స్వరూపిణి అంటే ఏమిటి అంటే, పరమాత్మ ప్రకాశ స్వరూప స్ఫురణే విమర్శన అంటే ఎక్స్ప్రెస్ చేయటం. విమర్శ అంటే ఎక్స్ప్రెస్ చేయటం అంటే ఆ పరబ్రహ్మ చైతన్య స్వరూపిణిగా ఉన్నటువంటి దేవత తనను తాను వ్యక్తపరుచుకున్నది. ఎలా వ్యక్తపరిచింది అంటే జగత్ స్వరూపంలో వ్యక్తపరిచింది. ఆ పరబ్రహ్మ చైతన్య స్వరూపం ఒక రూపానికి ఒక గుణానికి అతీతమైనటువంటి స్థితిలో, అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిలో ప్రకాశించేటువంటి ఆ బ్రహ్మస్వరూపిణిగా ఉన్నటువంటి దేవత అమ్మవారు ఆమె విమర్శ రూపిణిగా విమర్శ రూపంలో వ్యక్తపరుచుకుంది. ఎలా వ్యక్తపరిచింది అంటే, ఈ ప్రపంచ స్వరూపం తీసుకున్నది, జగత్తును సృష్టించింది. అలా జగత్తును సృష్టించి తనను తాను వ్యక్తపరుచుకున్నది. అంటే సమస్త ప్రపంచ స్వరూపము అమ్మవారే అని ఈ నామంలో మనకి కనిపిస్తున్నది. సమస్త ప్రపంచాన్ని ఆమె వ్యక్తపరిచింది విమర్శ స్వరూపిణిగా. అలాగే వాటిని మళ్ళీ ఉపసంహరించుకుంటున్నది కూడా తనలో. వ్యక్తపరచాలి. ఆ వ్యక్తపరచకపోతే ఎలా తెలుస్తుంది? అమ్మవారి గురించి చెప్తున్నారు, అమ్మవారి గురించి వివరిస్తున్నారు, అమ్మవారి గురించి వర్ణిస్తున్నారు వశిన్యారి దేవతలు. అది వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ. అంటే అక్కడ వాళ్ళు వ్యక్తపరిచారు అమ్మవారి గురించి. వ్యక్తపరచకపోతే భగవంతుడి స్వరూపం సామాన్యులకు ఎలా తెలుస్తుంది? వాచకేన విమర్శేన వినా కింవా ప్రకాశ్యతే వాచ్యేనాపి ప్రకాశేన వినా కింవా విపుచ్యతే తస్మాత్ విమర్శో విస్ఫూర్తౌ ప్రకాశం సమక్షతే ప్రకాశః చ ఆత్మనో జ్ఞానే విమర్శం సమక్షతే అని చెప్పారు. వాక్కులతోటి అమ్మవారి గురించి వ్యక్తపరచాలి. ఆ వ్యక్తపరిస్తేనే కదా తెలుస్తుంది, లేకపోతే ఎలా తెలుస్తుంది? గొప్పదైనటువంటి మహత్తరమైనటువంటి ఒక విషయం ఉన్నది. ఆ విషయం గురించి విమర్శిస్తే అంటే వ్యక్తపరిస్తే కదా. సామాన్యంగా విమర్శ అంటే క్రిటిసైజ్ చేయటము, విమర్శించటం అనేటువంటి అర్థం చెప్పబడుతున్నది. కానీ నిజానికి విమర్శ అంటే ఎక్స్ప్రెస్ చేయటము, వ్యక్తపరచటము, ఆ విషయానికి సంబంధించినటువంటి విశేషాల గురించినటువంటి వివరాలను వ్యక్తపరచటాన్ని విమర్శ అని అంటారు. అలా వ్యక్తపరచకపోతే, విశదీకరించకపోతే, చక్కగా చెప్పకపోతే ఎంతటి మహత్తరమైనటువంటి విశేషమైనా సరే ఎలా ప్రకాశిస్తుంది? ఇప్పుడు అమ్మవారు ఉన్నారు, ఆమె జ్ఞానస్వరూపిణి. ఆమెకు సంబంధించినటువంటి విశేషాలు చెప్పుకోకపోతే, వివరించకపోతే, ఇప్పుడు వశిన్యారి దేవతలు ఉన్నారు, వాళ్ళ ద్వారా అమ్మవారు చెప్పించకపోతే అసలు ఈ లోకానికి ఎలా తెలిసేది అమ్మవారి గురించి, ఆమె మహత్వం గురించి? కాబట్టి ఆ వ్యక్తపరచాలి. వ్యక్తపరిస్తేనే ఏ విషయమైనా తెలుస్తుంది, ఏ విషయమైనా ప్రకాశిస్తుంది.
ఆత్మ జ్ఞానస్వరూపిణి అయినటువంటి అమ్మవారు ఆ ఆత్మ జ్ఞానాన్ని లోకాలకు అందించాలనుకున్నది. అందుకే తనను తాను జ్ఞాన స్వరూపిణిగా వ్యక్తపరుచుకుంది. అంతేకాదు ఈ జగత్ స్వరూపంగా కూడా అమ్మవారు తనని తాను వ్యక్తపరిచింది విమర్శ స్వరూపిణిగా. అందుకే పరమాత్మ ప్రకాశ స్వరూప స్ఫురణే విమర్శ అని చెప్పారు. ఆ పరమాత్మ ప్రకాశం ఏదైతే ఉన్నదో దాన్ని వ్యక్తపరుస్తున్నాడు, తెలిసేటట్లుగా చేస్తున్నాడు, ఆ జ్ఞానాన్ని అందిస్తున్నాడు. అమ్మవారు ఆ జ్ఞాన స్వరూపిణిగా ఆ పరమాత్మ పరబ్రహ్మ చైతన్య స్వరూపం స్త్రీ రూపం తీసుకొని అమ్మవారుగా ఉన్నది. అలా ఆమె వ్యక్తపరుస్తున్నది ఈ ప్రపంచానికి, జ్ఞానాన్ని అందిస్తున్నది, జ్ఞాన స్వరూపిణిగా ప్రకాశిస్తున్నది. అందుకే అమ్మవారిని విమర్శ రూపిణి అని అన్నారు. ఈ నామాన్ని కనుక ఉపాసించాలి అనుకుంటే పంచ ప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం విమర్శ రూపిణ్యై నమః అని ఉపాసించవచ్చు. అయితే ఆ అమ్మవారిని ఈ నామంతో ఉపాసిస్తూ ఆమె విమర్శ స్వరూపిణి, ఆ పరబ్రహ్మ చైతన్య స్వరూపంగా తనని తాను జగత్ స్వరూపంలో వ్యక్తపరుచుకుంటున్నది. కాబట్టి జ్ఞాన స్వరూపిణిగా అమ్మవారిని భావించి జ్ఞానాన్ని కోరుతూ ఈ నామాన్ని ఉపాసించవచ్చు. అంతేకాదు అమ్మవారు ఆమె అనుగ్రహం పొంది వ్యక్తపరిచేటువంటి శక్తి, అంటే మనం కూడా ఒక విషయాన్ని చెప్పాలి, ఒక విషయాన్ని 10 మందికి అందించాలి, ఒక మహత్తరమైనటువంటి విషయమైనా సరే ఇందాక చెప్పినట్లుగా అందించకపోతే ఎలా తెలుస్తుంది? కాబట్టి ఆ అందించేటువంటి శక్తి, అందరికీ అర్థమయ్యేటట్లుగా చెప్పేటువంటి ఆ విశదీకరించేటువంటి శక్తి రావాలి అంటే అమ్మవారిని ఈ నామంతో ఉపాసించాలి. ఎంతో జ్ఞానం ఉండొచ్చు, ఎంతో విజ్ఞానం ఉండొచ్చు, ఎంతో చదువుకోవచ్చు, కానీ ఆ చదివినటువంటి దాన్ని, ఉన్నటువంటి జ్ఞానాన్ని 10 మందికి అర్థమయ్యేటట్లుగా ఆ 10 మందికి వ్యక్తపరచాలి, 10 మంది మనసుల్ని చేర్చాలి ఆ విషయాన్ని అంటే ఆ వ్యక్తపరిచేటువంటి శక్తి, విశదీకరించేటువంటి శక్తి, ఆ విమర్శ అనేటువంటిది, విమర్శించేటువంటి శక్తి రావాలి అంటే విమర్శ స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని ఉపాసించాలి ఈ విమర్శ రూపిణి అనేటువంటి నామంతో. ఆ తర్వాత అమ్మవారి గురించి చెబుతూ విద్య అని చెప్పారు. అంటే జ్ఞాన స్వరూపురాలు అమ్మవారు. విత్ అంటే తెలుసుకోవటం, ఆ పరబ్రహ్మ చైతన్య స్వరూపం, ఆ జ్ఞాన స్వరూపం ఏదైతే ఉన్నదో అది అమ్మవారి స్వరూపమే. కాబట్టి విద్య అంటే ఆ పరబ్రహ్మ చైతన్య స్వరూపం, పరమమైనటువంటి ఆ దేవత లలితాదేవే అని చెప్పారు. విద్యాహిస పరమాహి దేవి, ఆ విద్యాస్వరూపము పరమమైనటువంటి ఆ దేవతి ఆ లలితాదేవే అని చెప్పారు. అంటే శ్రీ విద్యా స్వరూపురాలు అమ్మవారు. అమ్మవారికి సంబంధించినటువంటి శ్రీ విద్య ఏదైతే ఉన్నదో అది బ్రహ్మ విద్య. ఆ శ్రీ విద్యను ఉపాసిస్తే బ్రహ్మ జ్ఞానం వస్తుంది. ఆ బ్రహ్మ చైతన్య స్థితికి సంబంధించినటువంటి ఆ రహస్యం ఏదైతే ఉన్నదో ఎలా చేరుకోవాలి అనేటువంటి, ఆ స్థితికి ఎలా రావాలి అనేటువంటి విశేషాలు తెలుస్తాయి అమ్మవారిని నామంతో ఉపాసిస్తే. శ్రీ విద్యను చేస్తే ఆ శ్రీ విద్యని అమ్మవారు సిద్ధింపజేసి ఆ బ్రహ్మస్థితికి చేరుస్తుంది. కాబట్టి విద్య అంటే శ్రీ విద్యా స్వరూపురాలు, బ్రహ్మ విద్యగా ఏదైతే చెప్పబడ్డదో ఆ శ్రీ విద్య స్వరూపురాలు అమ్మవారు. అందుకే అమ్మవారిని విద్య అని అన్నారట. యయా తత్ అక్షరం అధిగతమ్యతే సా విద్య. ఏ విద్య వల్ల అక్షర పరబ్రహ్మ స్వరూపం తెలుస్తుందో అదే బ్రహ్మ విద్య, అదే శ్రీ విద్య. అంటే పరబ్రహ్మ చైతన్య స్వరూపమే శ్రీ విద్య అని చెప్తున్నారు. ఆ శ్రీ విద్యని ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళు ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుంటారు అని చెప్తున్నారు. గౌడపాద సూత్రాల్లో కూడా ఇదే వర్ణించారు. పరాపరాణాం పరమాం త్వమేత, పరమేశ్వర పరవిద్య అని చెప్తూ అమ్మవారికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి విద్య, పరమమైనటువంటి విద్య, అంతకంటే గొప్ప విద్య మరొకటి లేదు, అంతటి పరమమైనటువంటి బ్రహ్మ విద్య మరేదో కాదు, శ్రీ విద్యే. అటువంటి శ్రీ విద్య స్వరూపురాలు కాబట్టి అమ్మవారిని విద్య అని ఈ నామంలో చెప్పారు వశిన్యాది దేవతలు అని వివరించారు. ఎటువంటి విద్య? శ్రీ విద్య అంటే ఆ శ్రీ విద్య కనుక చేస్తే ఎటువంటి మాయనైనా సరే తొలగిస్తుంది. అంటే
మనిషి చుట్టూ ఆవరించి ఉన్నటువంటి మాయా బంధాలు, సంసార బంధాలకు సంబంధించినటువంటి ఎటువంటి మాయనైనా సరే తొలగిస్తుంది. జ్ఞానం అంటే ఏమిటి, అమ్మవారు ఎటువంటి జ్ఞానస్వరూపురాలు అనేటువంటి విషయాలను తెలుసుకునేటట్లుగా అనుగ్రహిస్తుందిట. మాయా కార్య వివేకేన వేత్తి విద్యా పరం యయాసా కళా పరమాజ్ఞేయ విజ్ఞాజ్ఞాన క్రియాత్మిక అని చెప్పారు. అంటే జ్ఞానస్వరూపిణి, క్రియాస్వరూపిణి అయినటువంటి అమ్మవారు, ఆమె సంబంధించినటువంటి ఆ శ్రీ విద్యను కనుక ఉపాసిస్తే ఏ కళ చేత మాయ ఆవరించబడినటువంటి మాయ తొలగిపోతుందో, వివేకం తెలుస్తుందో, అటువంటి ఆ దేవత హృదయంలో ఉన్నది ఆ జ్ఞానస్వరూపిణి, క్రియాస్వరూపిణి అయినటువంటి దేవత. ఆమెకు సంబంధించినటువంటి విద్య శ్రీ విద్య కాబట్టి అమ్మవారిని విద్య అని అన్నారు అని చెప్పారు. ఈ నామాన్ని గనక ఉపాసిస్తే పంచ ప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం విద్యాయై నమః అని చేయొచ్చు. ఈ నామంతో కనుక అమ్మవారిని ఉపాసిస్తే దివ్యమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. అంతేకాదు సమస్త విద్యలను ఆవిడ ఇస్తుంది. అందులోనూ శ్రీ విద్యను ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఈ నామంతో కూడా అమ్మవారిని ఉపాసిస్తే ఆ శ్రీ విద్య కూడా తొందరగా సిద్ధించేటట్లుగా అమ్మవారు ఇస్తుంది. సమస్తమైనటువంటి విద్యలను, జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది ఈ నామాన్ని గనక మంత్రంగా చేస్తే. అటువంటి ఆ దేవత గురించి చెబుతూ వియదాది జగత్ ప్రసూహు అని చెప్పారు. అంటే ఆకాశం మొదలుకొని ఉన్నటువంటి జగత్తునంతా కూడా ప్రసవించింది అమ్మవారే. అంటే ఈ ప్రపంచానికి ఆవిడ తల్లి, అఖిల బ్రహ్మాండాలకు కూడా ఆవిడే తల్లి. ఆమెలో నుండే ఈ బ్రహ్మాండాలన్నీ వచ్చాయి, ఈ ప్రపంచమంతటా కూడా వచ్చింది, పంచభూతాలు కూడా ఆమెలో నుండే వచ్చాయి అని ఆమె ప్రసవించింది. అంటే ఆమె కన్న తల్లి అని చెప్తున్నారు. ప్రళయం వేళ అంతా కూడాను అప్పటి వరకు ఉన్నటువంటి సృష్టిని ఆమె ఉపసంహరిస్తుందిట. ఆ ఉపసంహరించినటువంటి సృష్టి ఎక్కడికి వెళ్తుంది అంటే అదంతా కూడా అమ్మవారి గర్భంలో ప్రవేశిస్తుందిట. అంటే ఆమె తన గర్భంలో దాచిపెడుతుందిట ఈ ఉపసంహరించేటువంటి వేళ ఈ జగత్తునంతా. మళ్ళీ సృష్టిని మొదలు పెట్టాలి అని అనుకున్నప్పుడు ఆమె కన్నతల్లిగా ప్రసవిస్తుందిట. ఈ ఆకాశం మొదలుకొని ఉన్నటువంటి సర్వ జగత్తును కూడా ప్రసవిస్తుందిట. అంటే ఆమె గర్భంలో నుండి బయటికి వస్తాయి. కాబట్టి అమ్మవారిని వియదాది జగత్ ప్రసూహు అని చెప్పారట. బ్రహ్మస్వరూపమైనటువంటి ఆ దేవత ఆకాశంని మొదటగా చెప్పారు. మొదట ఆకాశం వస్తుంది అని ఆ విషయాల గురించి చెప్తూ యస్యాద్వా ఏతస్మాత్ ఆత్మ ఆకాశ సంభూతః ఆకాశాత్ వాయు వాయోరగ్ని అగ్నిరాపః అని చెప్తూ అమ్మవారు ఉన్నది, ఆ అమ్మవారిలో ఉండి ఆకాశం వస్తుంది. పరమేశ్వరి అయినటువంటి ఆ బ్రహ్మ చైతన్య స్వరూపిణి అయినటువంటి అమ్మవారు శబ్ద గుణం కలిగినటువంటి దేవత, శబ్ద గుణస్వరూపురాలు. అందులో నుండి ఆకాశం వస్తుంది, ఆకాశంలో నుండి వాయువు వస్తుంది, వాయువులో నుండి అగ్ని వస్తుంది, అగ్నిలో నుండి నీరు వస్తుంది, నీటిలో నుండి ఏమొస్తుంది అంటే అధభ్య పృథ్వీ భూమి వస్తుంది, ఆ భూమిలో నుండి ఔషధాలు వస్తాయి, అలానే అన్నం కూడా వస్తుంది అని మనకు కనిపిస్తుంది. అంటే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అవి అమ్మవారిలో నుండి వస్తాయి. శబ్ద గుణస్వరూపురాలైనటువంటి దేవతలో నుండి ముందుగా ఆకాశం వచ్చింది, ఆకాశంలో నుండి వాయువు, వాయువులో నుండి అగ్ని, అగ్నిలో నుండి నీరు, నీరులో నుండి పృథ్వీ. అంటే ఈ పంచభూతాలు కూడాను అమ్మవారిలో నుండే వచ్చాయి. అక్కడ నుండి ఆమె సృష్టి చేయటం మొదలుపెట్టింది. కాబట్టి ఈ అమ్మవారి గురించి ఈ నామంలో వివరిస్తూ వీటన్నిటికీ కూడాను, ఈ పంచభూతాలకి సర్వ జగత్తుకి కూడాను ఆమె కన్న తల్లి అని చెప్తున్నారు. ఈ నామాన్ని గనక పంచ ప్రణవాలతోటి ఉపాసిస్తే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం వియదారి జగత్ప్రసువే నమః అని ఉపాసించవచ్చు. అలా కనుక ఉపాసిస్తే అమ్మవారిని ఈ నామంతో పరబ్రహ్మ చైతన్య స్వరూపిణిగా ప్రళయవేళ తను ఉపసంహరించినటువంటి సృష్టిని మళ్ళీ తానే ఈ జగత్ స్వరూపంలో అందించేటువంటి ఆ దేవతగా పరబ్రహ్మ చైతన్య స్వరూపిణిగా ఉపాసించవచ్చు.
అంతేకాక ఆమె కన్న తల్లి, ఆమె పిల్లలుగా చెప్పబడ్డది ఈ జగత్తు, ఈ పంచభూతాలన్నీ కూడాను సంతాన కలిగించేటువంటి మంత్రంగా, మాతృత్వాన్ని అందించేటువంటి మంత్రంగా ఈ నామాన్ని ఉపాసించి మాతృత్వాన్ని పొందొచ్చు, సంతానాన్ని పొందొచ్చు. ఆ అమ్మవారు ఆమె గురించి చెబుతూ సర్వవ్యాధి ప్రశమని అని చెప్పారు. అంటే అన్ని రోగాలను పోగొట్టేటువంటి దేవత. ఎటువంటి రోగమైనా సరే అమ్మవారు పోగొడుతుందిట. పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు వ్యాధి రూపంలో పీడిస్తూ ఉంటాయిట. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడతి అని చెప్పారు. అంటే అప్పుడు చేసినటువంటి కర్మ, అప్పుడు చేసినటువంటి పాపం, దానికి సంబంధించినటువంటి ఫలితం ఈ జన్మలో అనుభవిస్తారు. అనుభవించటం వల్ల ఎన్నో రకాలైనటువంటి వ్యాధులు, శరీరానికి సంబంధించినటువంటి, శరీరంలో ఉన్నటువంటి వివిధమైనటువంటి అవయవాలకు సంబంధించినటువంటి వ్యాధులు, అలా కాక మానసిక వ్యాధులు, ఇవన్నీ కాక పూర్వజన్మ పాపం వల్ల, అప్పుడు చేసినటువంటి తప్పుల వల్ల భూత ప్రేతాలు ఆవేశిస్తే తెలియలేనటువంటి, అంతు చిక్కనటువంటి మరెన్నో వ్యాధులు, ఎన్ని రకాల వ్యాధులు ఉన్నా సరే ఈ అన్ని రకాల వ్యాధుల్ని కూడాను అమ్మవారు పోగొడుతుందిట. అందుకే అమ్మవారిని సర్వ వ్యాధి ప్రశమని అని చెప్పారు. అన్ని రకాల వ్యాధుల్ని పోగొడుతుంది అమ్మవారు. ఆ కర్మ దోషాల ద్వారా, పూర్వజన్మ కర్మ ద్వారా వచ్చినటువంటి వ్యాధులు, అది శరీరానికి సంబంధించినటువంటి వ్యాధి అయినా సరే, మానసికమైనటువంటి వ్యాధి అయినా సరే, అలా కాక కర్మ ప్రేరణ వల్ల వచ్చి ఆవేశించినటువంటి భూత ప్రేతాల వల్ల వచ్చినటువంటి వ్యాధులైనా సరే అమ్మవారి పాదపద్మాలను కనుక ఆశ్రయిస్తే అమ్మవారు పోగొడుతుందిట. అంతేకాదు అమ్మవారిని వ్యాధులు ఏవైనా సరే పోగొట్టడం మాత్రమే కాదు, భండాసురుడితో యుద్ధం చేసేటప్పుడు అమ్మవారి శత్రు సేనలకు వ్యాధులు వచ్చాయి. భండాసురుడి వల్ల అనేక రకాలైనటువంటి వ్యాధులు వచ్చాయి. వాటిని పోగొట్టింది కాబట్టి అమ్మవారిని సర్వవ్యాధి ప్రశమని అని అన్నారు అని కూడా చెప్పారు. భండాసురుడితోటి అమ్మవారు యుద్ధం చేస్తున్నది. ఆమె యుద్ధ రంగంలోకి కదిలి వచ్చింది భండాసురుడిని వధించటం కోసం. ఎదురుగా భండాసురుడు తన సేనలతోటి ఉన్నారు, అమ్మవారు ఇటువైపు ఉన్నది. వాళ్ళ ఇద్దరికీ కూడాను యుద్ధం జరిగింది. భండాసురుడు వేస్తున్నటువంటి అస్త్రాలకి అమ్మవారు ప్రతి అస్త్రాలు వేస్తున్నది. వేసి వాటన్నిటినీ కూడాను నిర్వీర్యం చేస్తున్నది. అంటే వాటి అన్నిటినీ కూడాను నిష్ప్రయోజనం చేసి వాటి శక్తిని పోగొడుతున్నది. ఎలా అమ్మవారు యుద్ధం చేస్తున్నది అంటే ఆమె విల్లు తీసుకొని, ఆ ధనస్సును తీసుకొని ఒక్క బాణం వేస్తున్నది. ఆమె వేయగానే అది 10 బాణాలు అవుతున్నాయి. ప్రయాణిస్తూ వందల వేల బాణాలు అవుతున్నాయి. ఆ రాక్షసుల సేనల దగ్గరకు వచ్చేటప్పటికి లక్షల కోట్ల బాణాలు అయ్యి ఆ రాక్షస సేనల్ని సంహరిస్తున్నాయి. భండాసురుడు అత్యంత శక్తి సంపన్నుడు. రుద్రుడి వరం వల్ల ఎన్నో శక్తులు ఉన్నాయి భండాసురుడికి. అటువంటి భండాసురుడు కాబట్టి ఆ భండాసురుడిని చంపడానికి ఆ మణిద్వీపంలో నుండి ఈ బ్రహ్మాండంలోకి వచ్చింది అమ్మవారు. ఆ భండాసురుడు ఎన్నో రకాలైనటువంటి అస్త్రాలను వేశాడట. అంధతామిస్త్ర అస్త్రాన్ని వేశాడు. వేయగానే మొత్తం చీకటిమయం అయిపోయింది. చీకటిమయం అయిపోతే అమ్మవారు సూర్యుడిని అస్త్రంగా సూర్యాస్త్రం వేసిందిట. వేసి మళ్ళీ వెలుగుల్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత అంధకాస్త్రాన్ని వేశాట. అంటే అమ్మవారి సైన్యానికి అంతటికి కూడాను కళ్ళు కనిపించకుండా చేశాట. చేస్తే అమ్మవారు చక్షుష్మత అస్త్రాన్ని వేసిందిట. వేసి మళ్ళీ అందరికీ కళ్ళు కనిపించేటట్లుగా చేసిందిట. అంటే ఈ అస్త్రాలను కనుక చూస్తుంటే భండాసురుడు వేసేటువంటి అస్త్రం అసుర శక్తికి, అమ్మవారు తాను వేసేటువంటి శస్త్రం, ప్రతి శస్త్రం కూడా ఒక మంత్ర విద్యే. ఒక్కొక్క మంత్రంతో ఆ బాణాన్ని అభిమంత్రించి అమ్మవారు వేసేదిట. ఆ మంత్ర విద్యలు అన్నీ కూడాను బాణాలుగా మార్చి అమ్మవారు వేసింది ఇక్కడ. అందుకే చక్షుష్మతి మంత్రం మనకున్నది. కళ్ళకి వ్యాధి కనుక వస్తే కంటి చూపుకు సంబంధించినటువంటి చక్షుష్మతి మంత్రం. అంటే అమ్మవారు వేసేటువంటి ప్రతి అస్త్రం కూడా ఒక్కొక్క మంత్రం మనకు మంత్రశాస్త్రంలో చెప్పబడ్డది. అలానే భయాస్త్రాన్ని వేసేట భండాసురుడు. వేస్తే ఆ మొత్తం భయకంపితులైపోయారట అమ్మవారి సైన్యం అంతా కూడాను.
అప్పుడు అమ్మవారు ఐంద్రాస్త్రాన్ని వేసిందిట. ఆ ఐంద్రియ శక్తి, వైరోచనీ శక్తి, వజ్రశక్తి ఏదైతే ఉన్నదో ఆ ఐంద్రియ శక్తితోటి అమ్మవారు దాన్ని ఎదుర్కొన్నదిట. ఎప్పుడైతే ఆ వజ్రశక్తి ప్రవేశించిందో, ఐంద్రియ శక్తి ఎప్పుడైతే ప్రవేశించిందో అందరికీ కూడా నా భయం పోయి ధైర్యం వచ్చిందిట, పరాక్రమం వచ్చిందిట. అంటే భయాన్ని పోగొట్టుకోవాలంటే ఐంద్రియ స్వరూపిణిగా అమ్మవారి ధ్యానించి ఆ మంత్రం చేయాలి. అప్పుడు భండాసురుడు మహారోగాస్త్రాన్ని వేశాట. అంటే అమ్మవారి సైన్యాలన్నిటికీ కూడాను వివిధమైనటువంటి వ్యాధులు వచ్చేటట్టుగా చేశాట. చేస్తే అమ్మవారి సైన్యం అంతా అల్లకల్లోరం అయిపోయిందిట. మహావ్యాధులు వచ్చాయి, చర్మ వ్యాధులు వచ్చాయి, శరీరంలో ఉన్నటువంటి వివిధ భాగాలకు సంబంధించినటువంటి ఎన్నో వ్యాధులు వచ్చాయి. భరించలేకపోతున్నారట ఆ వ్యాధుల్ని కూడాను, వ్యాధుల వల్ల పీడించబడుతున్నారట. అప్పుడు అమ్మవారు ఆలోచించి నామత్రయ అస్త్రాన్ని వేసిందిట. అంటే 3 దేవతలకు సంబంధించినటువంటి అస్త్రాన్ని వేసిందిట. అచ్యుతుడు, అనంతుడు, గోవిందుడు ఆ నామత్రయాన్ని స్మరించి ఆ అస్త్రాన్ని వేసిందిట. వేస్తే ఆ 3 వచ్చారట అక్కడికి. అచ్యుతుడు, అనంతుడు, గోవిందుడుగా ఆ స్వరూపాలు తీసుకొని వచ్చి హుంకారం చేశారట. చెయ్యగానే వాళ్ళలో నుండి చేసినటువంటి ఆ హుంకారం నుంచి వచ్చినటువంటి శక్తి వల్ల అమ్మవారి సైన్యానికి వచ్చినటువంటి వివిధమైనటువంటి అన్ని రోగాలు కూడాను తొలగిపోయినాయట. వాళ్ళని అమ్మవారు ఆశీర్వదించి ఎటువంటి వ్యాధి వచ్చినా సరే అది పోగొట్టేటువంటి శక్తిని నేను ఇప్పుడు మీకు అనుగ్రహించాను, అందువల్లే నా సైన్యానికి వచ్చినటువంటి వ్యాధుల్ని పోగొట్టారు, ఈ క్షణం నుంచి మిమ్మల్ని ఎవరు స్మరిస్తారో వాళ్ళకి వ్యాధులు తొలగిపోతాయి అని చెప్పి వాళ్ళని దివ్య లోకాలకి పంపించిందిట. వాళ్ళందరికీ కూడాను వ్యాధులు పోగొట్టింది అమ్మవారు. అచ్యుతుణ్ణి, అనంతుణ్ణి, గోవిందుడిని సృష్టించి వాళ్లకు వ్యాధుల్ని తొలగించేటువంటి శక్తిని ఇచ్చింది. కాబట్టి అమ్మవారిని సర్వవ్యాధి ప్రశమని అని చెప్పారు. అంటే ఎటువంటి వ్యాధినైనా సరే అమ్మవారు పోగొడుతుంది. అమ్మవారిని గనక ఈ నామంతో ఉపాసిస్తే ఎటువంటి వ్యాధినైనా పోగొడుతుంది. కాబట్టి ప్రత్యేకంగా వ్యాధుల్ని తగ్గించేటువంటి మంత్రంగా ఈ మంత్రం చెప్పబడ్డది. ఒక వ్యాధి పోగొట్టుకోవాలి అంటే మణి, మంత్రం, ఓషధి, అంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి మంత్రించినటువంటి ఒక మణి, ప్రత్యేకమైనటువంటి ఏ మంత్రం చెప్పబడ్డదో ఆ మంత్రం, ఓషధి, మందులు, ఈ 3 మార్గాల్లోనూ వ్యాధుల్ని పోగొట్టుకోవచ్చు. అమ్మవారి అనుగ్రహం కనుక ఉంటే వ్యాధులకు ఎటువంటి వ్యాధి అయినా సరే పోతుంది. కాబట్టి అమ్మవారిని ఈ నామంతో ఉపాసించాలి. ఈ నామానికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలను, అమ్మవారికి సంబంధించినటువంటి మరిన్ని మంత్రాలను వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం. స్వస్తి.